హైకమాండ్ ముంగట ఢిల్లీ లీడర్ల ముంగట అసలు ముచ్చట చెప్పకపోవచ్చు గాని ఏమేం నడుస్తుంది, పార్టీ పరిస్థితి ఏంది, పబ్లిక్ ల పతారు ఎట్లుంది అని లోపల లోపల దగ్గరోళ్ళతోనన్నా మాట్లాడుతుంటారు కదా లీడర్లు. హాగో గట్ల మాట్లాడుతుంటా కాంగ్రెస్ పని కష్టమే అన్నట్టు, కారు పార్టీదే కథాంతిగా నడిచేది అన్నట్టు మాట్లాడుతురట. ఆ వీడియోలు కూడా బయటికి వచ్చి గిట్ల చిన్నగా మెల్లగా షికారు చేస్తున్నాయి సోషల్ మీడియాలో. వేరే ఎవలో కాదు, ఏదున్నా గాని కుండ బద్దలు కొట్టినట్టు ఉన్నది ఉన్నట్టు దగ్గరపాటి 10 ఫీట్ బల్లా లేకుండా అవతలికెళ్ళి గుంజుకొచ్చి మరీ బల్ల గుద్ది బరాబర్ చెప్పే రేణుకా చౌదరి మేడమే ఏమంటున్నదో ఓసారి నుర్రి. బీజేపీ వాసన చూస్తా ఉంది మా క్యాడర్ నందరినీ. వాళ్ళకి మనుషులు లేరు కాబట్టి వాళ్ళు తీసుకుంటేది మన దగ్గరే. ఎన్నో పనివాడ లిఫ్ట్లో పోతుంటా ఇట్లా దగ్గరలతో మాట్లాడుకుంటా బీఆర్ఎస్ బిగ్గరగానే ఉంచుకుంటుంది అని అనుకొచ్చింది. కథం కుద్దు ఓ కాంగ్రెస్ ఎంపీనే ఉండి కార్ పార్టీ జోరు పెరిగిందని చెప్పిందంటే ఏంది అర్థము? పవర్లో ఉన్న హస్తం పార్టీ మస్తుగా వీక్ అయిందనే కదా. అంతటా గ్రౌండ్ రియాలిటీ అన్ని తీర్లు అరుచుకున్నాకనే కదా ఇట్లా క్లారిటీ వచ్చి కామెంట్లు చేసేది అని అనుకుంటా పింక్ పార్టీకి సింక్ అయిన హార్డ్ కోర్ ఫ్యాన్స్ జోరు మీద ఈ వీడియోని సోషల్ మీడియాలో తిప్పబట్టిరు. అయితే మొన్న ఖమ్మం సభలో కాంగ్రెస్ కార్యకర్తల జోష్ పెంచుదామని మాట్లాడుతుంటా సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నాడు? వచ్చే ఎలక్షన్లలో 117 సీట్లు గెలిచి మళ్ళా మనమే కుదార్థంగా కుర్చీలో ఊసబోతున్నాము, అధికారం హస్తం పార్టీ హస్తగతమే అని ఎగ్దమ్ ఎలివేషన్లు ఇచ్చుకున్నాడు. దానికి కౌంటర్ గా కేటీఆర్ గట్టిగానే అరుచుకున్నాడు. జనాల్లో మాట్లాడేందుకు జరంతనం ఉండాలి రేవంత్ రెడ్డికి. సగం పదవి కాలం ఒడిచిందని సీఎం రేవంత్ సొంత సర్వే చేపించి రిపోర్ట్ తెప్పించుకుంటే రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఖచ్చితంగా ఓడిపోతుందని తేలింది. రాష్ట్రంలో రేవంత్ సర్కార్ మీద ప్రజా వ్యతిరేకత సానుందని తేలింది అని అనుకొచ్చిండు. ఏలేలే ఇటువంటి సర్వేనేమేం చెప్పలేదు అని అధికార పక్షం కేలి కూడా ఎవరు కాదని లేదు, ఖండించలేదు. దాంతో కేటీఆర్ చెప్పింది బరాబర్ నిజమే కావచ్చు అనుకోబట్టిరు జనాలు కూడా. ఇంత అవుతున్నా కూడా ఓ దిక్కు రేవంత్ రెడ్డి ఏమో మళ్ళా మాదే అధికారము, కారు గేరేసుడు కష్టమే, ఆ పార్టీ పాతాళంలోకి పోయింది అని మందిల స్పీచ్లు దంచుతాడు. కానీ సొంత పార్టీ ఎంపీలే ఇట్లా గులాబీ పార్టీ గ్లూకోజ్ బూస్ట్ అన్ని తాపించినట్టు ఇంకింత బలం పెంచుకుంటుందని బాగా చెప్తా చెప్పబట్టిరి. మరి ఇట్లా రియాలిటీ 70 ఎంఎంలు కానొస్తుండే వరకలా ఇంకా కడమ పాలనా టైంతో పబ్లిక్ ను మెప్పించుడు కష్టమే అని అంటున్నారు కాంగ్రెస్ కయ్యాలు. పబ్లిక్ పడుతున్న కష్టాలు చూసిన కారు కర్తలు. ఒకప్పుడు ఎటు చూసినా పచ్చదనం బరుసుకొని కనిపించేది. చెరువులు, కుంటలు, బావులు, బంటాలు నీళ్లు నిండి నిగనిగనిగలాడేది. కప్పలు, చేపలు ఎగిరి దుంకి ఏటిలాడేది. మరి ఏమైందో ఏమో గాని వానదేవుడు అలిగి అటుకు మీద కూర్చున్నట్టే చేస్తుండు. అన్నదాతలు ఆకాశం దిక్కే చూస్తున్నారు. నాట్లేసే అక్కలిగో గిట్ల పాటలు పాడి వానదేవుని పిలుస్తున్నారు. పొద్దడికి రావయ్య వియ్యాలో పొన్నల్ల దేవుడ వియ్యాలో, పొద్దడికి రావయ్య వియ్యాలో పొన్నల్ల దేవుడ వియ్యాలో. అయ్యో దేవుడా, ఎట్లుండే తెలంగాణ ఎట్లయిపాయే. కాల్వలు వారి కలకలలాడేది, చెరువులు నిండి చెమక్కున మెరిసేది, వాగులు వంకలు వరదలు వారేది. తెలంగాణ గడ్డకు గంగమ్మతోని అభిషేకం చేసినట్టు అనిపించేది. కానీ ఆ పచ్చదనం లేదు, పాడి పంటలు లేవు, పాలకంకుల మీద పిట్టెల అర్పులు లేవు. అందుకే నాట్లేసే అక్కలు ఓవాన దేవుడా ఉయ్యాలో మాపటికి రావయ్య ఉయ్యాలో అని వాడుతున్నారు. శనగ పువ్వులే ఉయ్యాలో చెరువులెండి పాయ ఉయ్యాలో, బంతి పువ్వులే ఉయ్యాలో బావులెండి పాయ ఉయ్యాలో, ఓవాన దేవుడా ఉయ్యాలో వచ్చన్న పోరాదు ఉయ్యాలో అని ఎప్పుడో తెలంగాణ రాష్ట్రం రాకముందున్న తీరుగా వాడుతున్నారు. ఊర్ల పంటి కప్పతల్లి కామనాటలు ఆడుతున్నారు. మొగుల మీదికి చూసి ఎటు నుంచైనా ఒక్క మబ్బు తెప్పొచ్చి వాన గుమ్మరిచిపోకపోదా అన్నట్టు ఆశగా చూస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వాడుకున్న వాన పాటలే వాడుకునే రోజులు వచ్చే కదరా అని తనలాడుతున్నారు రైతన్నలు. సిరిసిల్ల జిల్లా అనంతపల్లి అనే ఊర్లే బాయిల ఊరిన నీళ్లతోని ఈ పొలం నాట్లేస్తున్నాడట ఓ ఆసామి. ఆ నాట్లేస్తానికి వచ్చిన అక్కలు ఇట్లా ఉయ్యాల పాట వాడి వానదేవుని పిలుస్తున్నారు. అయ్యా వానదేవుడా ఇక్కడున్నవయ్యా, నువ్వు బలబలొచ్చి జలజల వరద వారిస్తే మాకు ఇలా చెరువుల నిండా నీళ్లు ఉండేది, చేతి నిండా మాకు పనుండేది. కానీ కరువు వచ్చినట్టయి కాలం ముందుకు సాగుతలేదు, ముక్కు చిక్కము ముళ్ళు కట్టే మూలకు పడ్డట్టు అవుతున్నది. తెలంగాణ పల్లెలు మళ్ళా ఆనాటి ఆంధ్రప్రదేశ్ తిరిగినే తయారు కాబోతున్నదా ఏంది అని భయంలో మునుగుతున్నారు రైతన్నలు. కరెంటు రాకపోవుడు, వచ్చి రాని కరెంటుకు మోటార్లు గాలుడు, నీళ్లు లేక ఊర్లు వెళ్ళిపోవుడు, ట్యాంకర్లతోని పంటలు తడుపుడు, మొక్కకు బిందెలు బాకెట్లతోటి నీళ్లు జల్లుడు. ఏదో ఒక్కరోజు వాన దంచి కొట్టకపోదా అప్పటికప్పుడు నాట్లేసేదానికి నారెక్కడ దొరుకుతుందని ఇట్లా ఎండిపోతున్న నారకు నీరు పోసి బతికిస్తున్నారు. ఇట్లా అంతటా ఇవే కష్టాలు పడుతున్నారు రైతన్నలు. మరి ఆ వానదేవునికి కనికరం ఎందుకు కలుగుతలేదో ఏమో గానీ కళ్ళు కాయలు గాయంగా ఎదురు చూస్తున్న తెలంగాణ రైతులను కనకరిస్తలేడు. అటు సర్కార్ రిజర్వాయర్లు నింపక ఇటు వాన రాక ఎట్లా వ్యవసాయంలో తీస్తారో ఏమో రైతన్నలు, ఎన్ని అరిగోసలు పడతారో ఏమో పోరని అంటున్నారు ఈ వీడియోలు చూస్తున్న జనాలు.